అందరికీ నమస్కారం. రాజకీయ అన్నా చెల్లెళ్ళ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మరి రాజకీయ అన్నా చెల్లెళ్ళు ఏంది, ఈ పోరు ఎక్కడ జరిగింది అని మీకు తెలుసుకోవాలనే ఆతృతగా ఉందా? ఇది ఎక్కడో కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి, బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి వీరిరువురు కూడా రాజకీయ అన్నా చెల్లెలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆమె నాకు చెల్లెలు లాంటి వారని కూడా గొట్టిపాటి లక్ష్మిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. దాన్ని స్వీకరించినటువంటి గొట్టిపాటి లక్ష్మి అది బహిరంగంగా అందరి ముందు చెప్పమని కూడా ఆమె సవాలు విసిరింది. ఓ పబ్లిక్ మీటింగ్లో కూడా బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గొట్టిపాటి లక్ష్మి నాకు చెల్లెలు లాంటిది, ఆమె మాకు పోటీ కాదు, చంద్రబాబు నాయుడే దర్శి నియోజకవర్గంలో మాకు పోటీ, సో మేము చంద్రబాబు నాయుడు మీదే లోకేష్ మీదే ఫైట్ చేస్తున్నామని కూడా బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీరిరువురు కూడా సొంత ఒక తల్లి బిడ్డలు కాకపోయినప్పటికీ కూడా దర్శి నియోజకవర్గంలో ఆది నుంచి వీరిరువురికి తెలుగుదేశం పార్టీ నుంచి గొట్టిపాటి లక్ష్మికి, వైసీపీ తరపు నుంచి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్లు కేటాయించినప్పటికీ కూడా పోలింగ్ జరగబోయే ముందు వరకు కూడా వీరిరువురు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకున్నారు. అయితే పోలింగ్ రోజు కొన్ని గ్రామాల్లో జరిగినటువంటి చిన్నపాటి గొడవల మధ్య కూడా వీరిరువురు ఒకరి మీద ఒకరు సవాల్ చేసుకోవటం జరిగింది. మధ్యలో రాజకీయంగా కూడా మధ్యలో కొన్ని ప్రచారంలో కూడా వీరిరువురు ఒకరి మీద ఒకరు మేము లోకల్ అంటే మేము లోకల్ అని కూడా వీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే ప్రచారాలు కూడా చేసుకోవటం జరిగింది, సవాళ్ళు విసురుకుంటా జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులైతే గొట్టిపాటి లక్ష్మి ఖచ్చితంగా దర్శిలో భారీ మెజార్టీతో గెలుస్తుంది, దాదాపుగా 91% పోలింగ్ నమోదైంది కాబట్టి మాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా గొట్టిపాటి లక్ష్మి వర్గీయులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు బల్లగుద్ది చెబుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా తామేమి తక్కువ కాదు, దర్శి నియోజకవర్గంలో బూచెపల్లి అఖండ మెజార్టీతో గెలిపిస్తారు, ప్రజలంతా కూడా బూచెపల్లి కుటుంబాన్ని గత 2 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో ఆదరిస్తున్నారు, బూచెపల్లికి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది కాబట్టి దర్శి నియోజకవర్గంలో బూచెపల్లి 100% గెలుస్తారని కూడా వైసీపీ నేతలు ఘంటాపథంగా చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి రాజకీయ అన్నా చెల్లెళ్ళ మధ్య పోరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇంకా తెల్లారితే 6 రోజులు, మరో 6 రోజుల్లో మనకి వీరిరువురిలో ఎవరు దర్శిలో అసెంబ్లీకి ఎవరు వెళ్తారు, ఇంటికి ఎవరు వెళ్తారు అనేది కూడా మనకి ఈవీఎంలో వీరిద్దరి భవిష్యత్తు కూడా ఉంది. మరి కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.